సీనియర్ పాత్రికేయుడు, సాహిత్యవేత్త, 20 సంవత్సరాల పాత్రికేయ వృత్తి నుండి వచ్చిన బెందాలం కృష్ణారావు ఎడిటర్గా జనం వారపత్రికను స్థానిక బాపూజీ కళామందిర్లో కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి కిల్లి కృపారాణి ఆవిష్కరించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుంకేని వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొదటి సంచికను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోనార్క్ శ్రీను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో కిల్లి రామ్ మనోహర్ రావు, వైఎస్ఆర్సీపీ నేత వరదు కళ్యాణి, నల్లి ధర్మారావు, చౌదరి తేజేశ్వరరావు, డిపిఆర్ఓ రమేష్, హనుమంతు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు నైతిక విలువలు పాటిస్తూ పాత్రికేయ వృత్తికి గౌరవం తేవాలని, అలాగే జనం పత్రిక పలువురు మన్ననలను పొందాలని బెందాలం కృష్ణారావుకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమాన్ని కేంద్ర మంత్రివర్యులు అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిథులు నిర్వహిస్తారు. గట్టి మేల్తల పెట్టబోయ్ దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది తెయంచులు దాటి కదిలింది తెలుగు. ఆశ చెనుకైన ఏ యాస చెనుకైన తనలో ముందుకు వెళ్తామని చెప్తున్నాం. అంతేకాకుండా ఈ పత్రికలో మొత్తం అంత కొత్తదనంతోనే ఇవ్వడం జరిగింది. ఎక్కువగా మానవీయ కథనాల గురించి దీంట్లో ప్రస్తావించడం అనేది జరిగింది. దీంతో పాటు ప్రజలే పాత్రికేయులుగా వారి తాలూకా సమస్యలు చెప్పుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం. నిజానికి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది రాజకీయాలు, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, ఇప్పుడు ఏ వ్యవస్థ ఏ విధంగా ఉందన్నది విద్యులైన మీ అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ఆ 4 అంశాలకు సంబంధించిన వార్తలు కూడా ఇందులో ఉంటాయి. అయితే ఈ ప్రారంభించేటప్పుడే కొంతమంది మిత్రులు మన మీదే మనం రాసుకోవడం ఏంటని కూడా హెచ్చరించారు. మనం చెడు చేసినా మనం రాసుకుంటే కొంతమంది అయినా ఆ చెడుని సంస్కరించుకునే ద్వారానికి అలవాటు పడతారనే దృక్పథంతో ఈ పత్రికలో నేను తీసుకొస్తున్నాను. ఇది ఒక విధంగా సాహసమైనప్పటికీ మీ అందరి ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటుందని నా ఆకాంక్ష. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మిత్రులు వేణుగోపాల్ కోరుతున్నాను. జనము వారపత్రిక తొలి సంచికను ఆవిష్కరించాల్సిందిగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు కోరుతున్నాను. తగినంత అనుభవం గడించిన తరువాత పత్రికలన్నింటికీ కొన్నాళ్ళు దూరంగా ఉంది, ఏ పత్రికలను చేరకుండా కొన్నాళ్ళు గడిపి మొత్తంగా మార్కెట్ అంతటినీ 50% పేజీలు కథ, కవిత్వం సంపాదన అయిపోయింది. అందరి సంపాదన అయిపోయినట్టు లెక్క. అయితే రవికుమార్ చెప్పినట్టు సంపాదన చాలా కష్టం. ఇందులో మానపల్లి చలపతిరావు గారు మహానుభావులు ఎంతో మంది ఈ జిల్లాకు వెళ్ళారు. అంతర్జాతీయ స్థాయి జర్నలిస్టులుగా ఎదిగి అంత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 1956లో తెలంగాణ కలిసినప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. తెలంగాణకి వాళ్ళ సంక్షేమం, వాళ్ళ హక్కులు, వాళ్ళ మేలు నష్టపోకుండా ఆ ఒప్పందం మీద సంతకం పెట్టి పెద్ద మనుషుల్లో మన ప్రాంతానికి చెందిన గౌతమ్ రత్న గారు ఉన్నారు, విశాఖపట్నం చెందిన తెల్లెడు విశ్వనాథ్ గారు ఉన్నారు. కానీ వీళ్ళు కానీ అంతకుముందు కానీ ఈ ఉత్తరాంధ్ర కోసం ఒక ఒప్పందం చేసుకోవాలి, ఉత్తరాంధ్ర వెనుకబడతనం గురించి కూడా మాట్లాడాలి అనే ఆలోచన రాకపోవడానికి రాజ్యం అనిపిస్తుంది. 1936లో వరిస్తే అనుకున్నప్పుడు పరస్పరం పర్లాకిడి
మునుపూరు రాయగడ వరకు తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒరిస్సాలో వెళ్ళిపోయాయి. జమీందారులకి బ్రిటిష్ వాళ్ళకున్న అవగాహన ప్రకారం. ఈరోజు ఈ ఫంక్షన్కి మా ఎంతైనా ఆనందంగా ఉంటుంది. అందువలన ఈ ప్రింట్ మీడియాలో మీరు బాగా రాణించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా బిడ్డల లాంటి వాళ్ళు, నా అన్నదమ్ముల లాంటి వాళ్ళు. ఎప్పుడూ ఆడడానికి పిల్లలు పుట్టింటి వాళ్ళు బాగా బాగోవాలని కోరుకుంటున్నారు. అందువల్ల మీరు కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు అంతా బాగోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. జనం వారపత్రిక ప్రారంభోత్సవ సందర్భంగా జిల్లా నుంచి పుట్టి ఎంతో కీర్తి ప్రతిష్టలు గడించారు. సో అదే దారిలో కూడా జనం తాలూకా హృదయాల ప్రతిస్పందనగా నిలవాలని కోరుకుంటున్నాను. దేశంలో దాదాపు 3000 పత్రికలు ఉన్నాయి. ఒక 110, 120 లాంగ్వేజెస్ వరకు, అంటే వివిధ మాండలికాల్లో గట్రా కూడా ప్రచురిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి మనకి అందరికీ తెలిసిందే. ఈవెన్ ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికలు కానీ, అవి కూడా చిన్న పత్రికలుగానే వాటి జర్నీ స్టార్ట్ చేసింది. అవి ఈనాడు దేశవ్యాప్తంగా ఎంతో మరియు కేంద్ర ఐటీ మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి గారైన గౌరవనీయులు కిల్లి కృపారాణి గారికి, అలాగే మరి డాక్టర్స్ అధ్యక్షులు కిల్లి రామ్మోహన్ రావు గారికి, అట్లాగే సిపిఎం నాయకులు, సిపిఎం రాష్ట్ర నాయకులు చౌదరి దేశరావు గారికి, అలాగే మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి గుండ లక్ష్మీదేవి గారికి, అట్లాగే వైఎస్ఆర్సిపి నాయకులు సీనియర్ పాత్రికేయులు చెప్తారు భాస్కర్ రావు గారికి, అలాగే అందరికీ 3 జిల్లాల్లో సుపరిచితము, రాష్ట్ర వ్యాప్తంలో కూడా అనేక కీలకమైన పదవులు తీసుకున్న పాత్రికేయ రంగంలో వంటి తెచ్చిన మన మిత్రులు నల్లి ధర్మారావు గారికి, కుంగ్యాన వేణుగోపాల్ గారికి, వరుసగా 2 సార్లు ప్రశ్న బడ్జెట్ కుంగ్యాన వేణుగోపాల్ గారికి, అలాగే శ్రీకాకుళం జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఆశా జ్యోతి చౌదరి పురుషోత్తమ నాయుడు అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా శ్రీకాకుళం జిల్లా ఎన్జిఓ సంఘం తరఫున సమైక్య రాష్ట్ర కలెక్టర్ హృదయపూర్వక ధన్యవాదాలు. కృష్ణారావు గారు మాకు బాగా మిత్రులు. ఒక గ్రామీణ వాతావరణంలో ఒక కవిత అనే కుగ్రామం నుండి ఈరోజు గత 20 సంవత్సరాలుగా అనేకమైన సంస్థల్లో పనిచేసి కూడా ఆయన శైలికి కానీ ఆయన తాలూకు తత్వానికి కానీ సరిపడక 20 సంవత్సరాలు పట్టింది. నేను ఈ వ్యవస్థలో ఏమడలేనని తెలుసుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాల తర్వాత ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. అది చాలా మంచి నిర్ణయమే, కాబట్టి ఇది శాశ్వత నిర్ణయం. ఎందుకంటే ఇంతవరకు ఆయన ఒక కలమే చూసుకునేవాడు. తన కలంతో తన కళాన్నే కలంగా మార్చి వినిపించాడు. కానీ ఇక్కడ నుండి ఆయన కష్టాలు కూడా అంతే విధంగా ఎక్కువయ్యాయి. ఎందుకంటే కలము చూసుకోవాలి. అందరికీ కూడా పేరు పేరున అందరికీ అభివందనాలు, నమస్కారాలు. అలాగే వేదిక ముందు కూడా అనేక మంది పెద్దలు, శ్రీరామరాజు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ అభివందనాలు. జనం పత్రిక చంద్రబాబు కృష్ణరావు గారు జర్నలిస్ట్గా మంచి పేరు ఉన్నటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులు మరి పూర్వపు జర్నలిస్టులుగా ఉన్నటువంటి సత్తార్ భాస్కర్ గారు కానీ, గడ్డి ధర్మారావు గారు కానీ, వీళ్ళు కానీ, అట్లాగే ఈయన కూడా ఇంకా అనేక రకాలుగా రాసి ఒక పద్ధతిగా ఉండేటటువంటి వ్యక్తిగా పేరు ఉన్నటువంటి వ్యక్తి. అందరికీ ఆయన గొప్పల ఆయన కూడా అనేక విషయాలు చెప్పారు. మన టెక్కల్లో ఉన్నటువంటి ఆయన ఒక వ్యక్తికి మంచి చేయాలన్నా కూడా చెడు చేయాలన్నా పత్రికలు పోషించే పాత్ర చాలా కీలకమైనది. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఒక పత్రిక స్థాపించాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని తెలిసి కూడా ప్రజలకి ఏదో చేయాలి, ప్రజల సమస్యల కోసం పోరాటం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ పత్రిక స్థాపించిన బెందాల కృష్ణారావు గారికి నా అభినందనలు, నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రజలకు ఈ కార్యక్రమానికి విచ్చేసి నా పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం.
నమస్కారాలు. ముఖ్యంగా ఈ జనం పత్రిక ఈరోజు ప్రారంభించిన బెందాల ప్రకాశం గారికి ముఖ్యంగా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాను. అలానే ఈ వేదికను అలంకరించిన మహామహులు, పెద్దలు అందరికీ అలాగే నాజీలు తయారయ్యారు. ఆ నాజీలే హిట్లర్ లాంటాళ్ళు, ముసోలిని లాంటాళ్ళు వచ్చి వాళ్ళని వీళ్ళకి మధ్య పెద్ద హోరాజువారమైన యుద్ధాలు జరిగి మొత్తానికి రాజులు పోయారు, ఈ నాజీలు పోయారు. ఆ తర్వాత కమ్యూనిజం వచ్చింది. ఫస్ట్ ఫ్యూడలిజం తర్వాత నాసిజం తర్వాత కమ్యూనిజం వచ్చింది. కమ్యూనిజంలో కార్ల్ మార్క్స్ లాంటారు, మావోయిస్ట్ లాంటారు, లెనిన్ లాంటారు పెద్ద మహానుభావులు ఉద్భవించి లెనినిజం అని లెనిన్, మావోయిజం అని మావో, మార్క్సిజం అని కార్ల్ మార్క్స్ లాంటి ఎకనామిక్ అంటే వారపత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర నాయకులు, ప్రముఖ సంఘ సేవకులు మరియు వైద్యులు డాక్టర్ కిల్లి రామ్మోహన్ రావు గారికి, ఒక గృహిణిగా శ్రీకాకుళం జిల్లాలో ఎంతో మంది గృహిణులకు ఆదర్శప్రాయాలు శ్రీకాకుళం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సోదరి గుండు లక్ష్మీదేవి గారు, టిపిఆర్ఓ రమేష్ గారు, ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ జనం వారపత్రిక ఆవిష్కరించినందుకు గాను సంపాదకులు బెందాళం కృష్ణారావు గారికి నేను హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నవారు, వేదిక పైన ఉన్నవారు కానీ బెందాళం కృష్ణారావు గారి నుంచి తెలియని వారు ఎవరు లేరు అని నేను భావిస్తా ఉన్నాను. ఆయన ఎంఏ జర్నలిజం చేశారు, పీజీ డిప్లొమా ఇన్ మాస్ రైటింగ్ కోర్సు చేస్తూ సుమారు 2.5 దశాబ్ద కాలం వివిధ పత్రికల్లో అపారమైన అనుభవం ఉంది. వారు ఆంధ్రజ్యోతిలో చేశారు, వార్తలో చేశారు, భూమిలో పనిచేశారు. అపారమైన ఈ అనుభవంతో వారం జనం పేరుతో వారపత్రిక పెట్టాలన్న ఆలోచన వారిలో ఉద్భవించుంటుంది అనుకుంటాను. అంతేకాకుండా వారు అనేకమైన బుక్స్ కూడా రాశారు. ఎలా రాయాలి అనే దానిపైన కూడా వారు బుక్స్ రాశారు. అదేవిధంగా అక్షరమే ఆయుధం అని, బుద్ధ లైఫ్ అండ్ టీచింగ్, బుద్ధ ధర్మం అని, కళింగాంధ్ర అడుగుజాడలు అనే పేరుతో అనేకమైన బుక్స్ కూడా వారు రాశారు. వారికి దీని పట్ల అపారమైన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఈరోజు వారు నిజం అనే పేరుతో ఒక వారపత్రికను మనం వ్యవస్థాపించాలి అనే దృష్టితో వారు ప్రారంభించాలనుకుంటాను. సో భగవంతుడు వారికి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆ నిజం పేరుతో ఏదైతే పత్రిక పేరు జనం పేరుతో ఏదైతే పత్రిక స్థాపించారో ఆ పత్రిక ప్రజాశిస్తులు పొందాలని, ప్రజామన్నలు పొందాలని నిండు మనసుతో నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే ఇప్పటి వరకు నాకంటే ముందర మాట్లాడిన పెద్దలు అనేకమైన ఈ 170 సంవత్సరాల కాలంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోషన్ వచ్చింది. ఈ సందర్భంలో కూడా ప్రపంచంలో నేటికి 35 కోట్ల పత్రికలు మనం ముద్రించుకుంటాం. మీడియా విషయానికి వస్తే 2011 మార్చి నాటికి 3018 టీవీ ఛానల్స్ వార్తలను ప్రసారం చేస్తున్నాయి. వాటిలో ప్రత్యేకంగా వార్తలు ప్రసారం చేసే ఛానల్స్ 946 ఉన్నాయి అనేవాళ్ళం. ఈ రోజు వాటిని చూసిన వెంటనే మనం మీడియా వారు అంటున్నాం. అంటే ఆ మీడియా అనే పదంలో ఇటు ప్రెస్, పత్రికల వాళ్ళు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఛానల్స్ వాళ్ళు కూడా మిక్స్ అయి ఉంటారు. సో మనం మీడియా అని పిలుస్తున్నాం. అంతగా విస్తరించింది ఈ గడిచిన 6 దశాబ్దాల కాలంలో. ఉన్నాను ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ 3 స్తంభాలుగా మనం చెప్పుకుంటాం. మరి 4వ స్తంభం ఏది అంటే ఈ పత్రికా వ్యవస్థ అన్న విషయం. 4th పిల్లర్ ఇస్ మీడియా అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వాలు పనితీరు మెరుగుపడాలి అన్నా, ఈ రాజ్య వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ వారి పనితీరు పారదర్శకంగా చేయాలి అన్నా ఈ పత్రికలు అన్నవి మనకు చాలా అవసరం. అయితే పత్రికా స్వేచ్ఛ అన్నది ఒక అభివృద్ధి చెందుతున్న దేశానికి చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పత్రికా స్వేచ్ఛ
స్వాతంత్ర్యానంతరం ఒక 3 దశాబ్దాలు 4 దశాబ్దాల కాలం నుంచి పూర్తిగా దుర్వినియోగమైంది. స్వాతంత్ర్యోద్యమంలో పత్రికలు ఎంతో సామాజిక బాధ్యతతో ప్రజాశ్రయిస్తే పరమావధిగా జాతీయవాదంతో ముందరికి వెళ్ళటం వల్లనే మనం స్వాతంత్ర్యం సాధించాం. కానీ కుటుంబానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి అనేకమైన కారణాలు కావచ్చు. ప్రపంచీకరణ కారణం, పత్రికా స్వేచ్ఛ అన్నది దుర్వినియోగమైపోయే సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. 1990 తర్వాత పత్రికా రంగం అన్నది కార్పొరేట్ సంస్థగా రూపాంతరం చెందింది. ఈ విధంగా రూపాంతరం చెందిన తర్వాత ఈ వారపత్రికలు, చిన్న చిన్న పత్రికలు ఏవైతే ఉన్నాయో, వారపత్రికలు, పక్షపత్రికలు, మాస పత్రికలు పూర్తిగా మరుగున పడే పరిస్థితి ఈరోజు మనకి దేశవ్యాప్తంగా దాపురించిందని నేను అంటాను. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దినపత్రికలు, వార్తాపత్రికలు, ఈరోజు మనం పత్రికలు చూస్తూ ఉంటే రోజు మనం చదివే దినపత్రికలు వార్తాపత్రికల తాలూకా స్వభావానికి దూరంగా వెళ్తున్నాయి. ఏ దినపత్రిక మీరు చూసినా అందులో ఒక సినీ పత్రిక ఉంటుంది, ఒక పిల్లల పత్రిక ఉంటుంది. మనం చూసే పరిస్థితి మనకు దాపురించింది. అయితే దీనికి ప్రధాన కారణం స్థానికీకరణని నమ్ముకున్నాయి. దానికి ప్రధాన కారణం ప్రపంచీకరణ. ప్రపంచీకరణ ఫలితంగా ఈ దినపత్రికలు స్థానికీకరణ నమ్ముకోవటం వల్ల ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామంటే, 20 సంవత్సరాల క్రితం మనకు అనుబంధ జిల్లా పత్రికలు వచ్చాయి. ఈ జిల్లాలో జరుగుతున్న ఒక అత్యాచారం కానీ, ఒక అవినీతి కానీ ప్రక్క జిల్లాలకో తెలియని పరిస్థితి. చివరికి ఏ విధంగా ఈ దౌర్భాగ్యం దాపురించిందంటే, ఒక నియోజకవర్గంలో జరిగే పరిస్థితి పక్క నియోజకవర్గంలో తెలియని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ప్రపంచీకరణ, లాభాపేక్ష. వారి వారి యజమానులు వారి వారి వ్యాపార అభివృద్ధి కోసం, వారి ఆర్థిక లక్ష్యాల్ని చేరటం కోసం ఈ విధంగా ప్రపంచీకరణ అనే ముసుగులో లాభాపేక్ష కోసం పత్రికలను ఒక ప్రాంతానికి, ఒక మండలానికి, చివరికి పంచాయతీ స్థాయిలో కూడా మినిమైజ్ చేస్తారేమో అని ఒక భయాందోళన కూడా నేను సమాజంలో చోటు చేసుకుంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పెద్ద పత్రికలు ఏవైతే ఉన్నాయో అవి స్థానికంగా పేజీలు పెంచడం కోసం ఇంకొక వినూత్నమైన ప్రక్రియ వారి సోదరులు కావాలి. సో ప్రతి మండలానికి ఆ పత్రిక తరపున ఒక 2-3 పాత్రికేయులను వారు నియమిస్తారు. కొన్ని నియమించి వారికి సరైన పారితోషికం ఇచ్చే పరిస్థితి ఉండదు. సో పారితోషికం కరెక్ట్ గా ఇవ్వకపోవడం వలన విద్యార్థులు ఎవరో ఈ రోజు పత్రికా రంగంలో వచ్చి పనిచేయాలనే ఆసక్తి కనబరచడం లేదు. అంతేకాకుండా ఆత్మగౌరవం గల పాత్రికేయులు తమ తాలూకా మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాస్తవాన్ని వాస్తవంగా ప్రశ్నించే పరిస్థితి లేదని వారి మనసు చంపుకొని పనిచేయని వాళ్ళు కూడా ఈరోజు పత్రికా రంగంలో ఉండలేని పరిస్థితి. ఎందుకంటే వారి యజమానుల తాలూకా వ్యాపార వృత్తికొని పనిచేసే పరిస్థితి. విద్యార్థులు పత్రికా రంగంలో లేకపోవటం వల్ల భాషా నైపుణ్యం లేని సోదరులు, అనేక మంది సోదరులు, భాషను కొంతమంది పాత్రికేయులు మాట్లాడుతూ ఉంటే నేను వింటాను, భాషా నైపుణ్యం లేని సోదరులు, ఒక వాక్య నిర్మాణం పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా చేయలేని సోదరులు, కేవలంగా వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉపాధి లక్ష్యంగా వారి పత్రికా రంగంలో చేరి పత్రికా రచన చేసే ఒక దౌర్భాగ్యం పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. అయితే ఈ పత్రికా రచనలు కూడా మనం గడిచిన 3-4 దశాబ్దాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా గడిచిన 2 దశాబ్దాల నుంచి పత్రికా రచనలు మనం ఆలోచించే నాయకుల చుట్టూనో, పారిశ్రామికవేత్తల చుట్టూనో తిరుగుతూ ఉంటాం. ఎప్పుడు ఏ సందర్భంలోనూ ఆ పత్రిక అన్నది ఒక ప్రజా సమస్యను వెలికితీసింది, ఆ ప్రజా సమస్యకి మూలాలేంటి అన్నది పరిశీలించి ఆ ప్రజా సమస్యను పరిష్కార దిశగా ఈ పత్రిక డైరెక్ట్ చేసింది అనే సందర్భం గడిచిన 2 దశాబ్దాల కాలం నుంచి మనం చదివే పరిస్థితి ఖచ్చితంగా చెప్పగలం. పొరపాటున ఎక్కడో ఏదో ఒక సమస్య ఉంది అని వారు ప్రచురించినా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల మీద ఒక వ్యతిరేక భావం ఉంటే ఈ సమస్య గడిచిన బాధ్యత కలిగిన నిబద్ధతో ఒక పాత్రికేయుడు పనిచేసే పరిస్థితి ఈ రోజు లేదు. అయితే దీనికి సంబంధించి నేను పాత్రికేయులు నేడాలో తప్పను, వారికి తప్పనిసరి పరిస్థితుల్లో అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ లో వారి యాజమాన్యానికి వ్యాపారం అనే ముసుగులో, ప్రపంచీకరణ అనే ముసుగులో వారి యాజమాన్యానికి అనుకూలంగా వారి యాజమాన్యుల తాలూకా ఆర్థిక లక్ష్యాన్ని చేరే దిశగా ఈ పాత్రికేయులు పనిచేయాల్సిన ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇది సమస్యలు పరిష్కరించాలంటే ఆ సమస్యలు వేలెత్తి చూపే నాదులు దొరకాలి ఈ ప్రజాస్వామ్యంలో. కానీ వాటి పట్ల కాకుండా రాజకీయ నాయకులు ఎవరో అవినీతి పరుల గురించి, మన అవినీతి పరులను టీవీల్లోనూ పత్రికల్లోనూ మనం పెద్ద పెద్ద ఫొటోస్ తో ప్రసారం చేసి వాడి గురించి ప్రచురించి వారిని హీరోస్ గా చేసే ఒక పరిస్థితి ఉంది. అఫ్ కోర్స్ అవినీతి చేసేటప్పుడు మీరు వేలెత్తి చూపండి, కానీ దానికి కొంత లిమిటేషన్స్ ఉంటాయి.
వారిని అనవసరంగా మన హీరోల్లా సంఘ విద్రోహ శక్తులు కూడా హీరోల్లా ప్రొజెక్ట్ చేసే పత్రికలు ఈ రోజు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల మనం గెయిన్ చేసేది ఏంటి అని నేను భావిస్తాను. ఒక అవినీతి పడమైన మీరు వార్త రాయండి, అంటే ఆ వార్త తర్వాత దాన్ని మర్చిపోయి ప్రజా సమస్యలు మీరు వెలికితీయడంలో దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. వాస్తవాన్ని వాస్తవంగా మీ పత్రిక పైన విశ్వాసం పెరిగే విధంగా, క్రెడిబిలిటీ పెరిగే విధంగా, ఏ లక్ష్యంతో అయితే ఈ రోజు డెమోక్రటిక్ సిస్టమ్ లో ఈ గవర్నెన్స్ లో 4th పిల్లర్ గా ఎంత నమ్మకం లేకపోతే మేము పత్రికా రంగాన్ని 4th పిల్లర్ గా మనం అనుకుంటున్నాం. 4వ స్తంభం పత్రికా రంగం ఈ డెమోక్రటిక్ సిస్టమ్ లో అలా చేయకుండా మీరు ముందరకు నడవాలని పాత్రికేయులందరికీ కోరుకుంటా ఉన్నాను. ఒకప్పుడు కొంతమంది మేధావులు పత్రికల వారు పాత్రికేయులు వాచ్ డాగ్స్ అనేవారు, అంటే ప్రజాస్వామ్యానికి వాచ్ డాగ్స్ లాంటి వారు పాత్రికేయులని. పాపం ఈ రోజు మీ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని నేను భావిస్తా ఉన్నాను. మీరు కూడా మీ మనసు కూడా మనసు బహుశా బెందాలం కృష్ణారావు గారు లాంటి స్వామిలు, ఆదర్శప్రాయులు, మంచి భావాలు గల వ్యక్తి, అలాంటి వాటిని ఇమ్మడలేక ఈయన బయటకు వచ్చారనిపిస్తుంది నాకైతే. కొంతమంది పాత్రికేయులు వాళ్ళ మనసును చంపుకొని పనిచేయలేని పరిస్థితిలో ఉన్నవారు కూడా ఈ రోజు యాజమాన్యానికి అనుకూలంగా పనిచేస్తున్నారు. నేను అర్థం చేసుకోగలను. వారి మనసు చంపుకొని పనిచేస్తున్నారు. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, వారికి ఉన్న కుటుంబ బాధ్యత, ఇటువంటి వాటికి దూరంగా పాత్రికేయులు ప్రవర్తించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం పత్రికల మధ్య పోటీ పెరుగుతుంది. పరిశోధనాత్మక జర్నలిజం పేరుతో పాత్రికేయులు ఏది తెలిస్తే అది నువ్వు ముందా నేను ముందా నువ్వు కూడా ప్రసారం చేసే సందర్భాలు, ప్రచురించే సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే పోటీ తత్వం పత్రికల్లో, ఆ పోటీ తత్వంలో కూడా కొన్ని మనం తప్పులు చేసే పరిస్థితి ఉంది. దేనేమంటారంటే ఒక వార్తను రాయండి, ఆ వార్త ఒక సమస్యను మీరు గుర్తించండి, ఆ సమస్యను మూలాలతో ఆ సమస్య కారణాన్ని మీరు పరిశీలించి ఆ సమస్య పరిష్కారం ఈ దిశగా చేస్తే తీరుతుంది, ఆ సమస్యను పరిష్కరించగలనే డైరీ వెంటనే అది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా దాన్ని మనం తొందరపాటులో ప్రసారం చేయటం వల్ల అనేకమైన అనర్థాలకు అది దారి తీస్తుందని ఈ సందర్భంగా గౌరవ పాత్రికేయులందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఏ లక్ష్యంతో అయితే ఈ జనం అనే వారపత్రికను జయ